శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విషయాన్ని తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశికి ద్వితీయ స్థానంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే అష్టంలో రాహువు ప్లస్ కుజుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. భాగ్యస్థానంలో రవిశనులు ఇద్దరు ఉన్నారు. అక్కడ యుద్ధం జరుగుతుంది. రాజ్యంలో శుక్రుడు కనిపిస్తున్నాడు. లాభంలో ఎవరు లేరు. గేయంలో గురుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈ కర్కాటక రాశి వారు ఒకటే ఒక అదృష్టం ఏంటంటే కర్కాటక రాశి కానీ లగ్నానికి కానీ అష్టంలో రాహు ఉంటే కర్కాటకానికి అష్టమ రాహు అంటే కుంభరాహు అన్నది చాలా అదృష్టాన్ని ఇస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే జాతకంలో చాలామందిని చూశాను, పెద్ద పెద్ద వాళ్ళని చూశాను. కర్కాటక లగ్నం అయి ఉండి అష్టమ రాహు అంటే కుంభరాహు వచ్చినప్పుడు వాళ్ళు విశేషంగా హైప్కి వెళ్ళడం మేము చూసామాట. ప్రధానమంత్రి పొజిషన్లో కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మా భారతదేశం వాళ్ళు. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే ఈ రాహు అనేది అష్టమ రాహు అనేది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఒకవేళ ఏమైనా పదవి కోసం ప్రయత్నం చేస్తే మాత్రం డెఫినెట్గా అక్కడ అష్టంలో రాహు ఉన్నంత కాలంలో ఏదో టైంలో సింగిల్గా రాహు ఉండాలి. అంతే తప్ప కుజుడితో కలిసి కానీ బుధుడితో కలిసి ఉండకూడదు. వీళ్ళిద్దరూ 15 రోజులు పక్క జరుగుతారు. జరిగినప్పుడు అష్టమ కుంభరాహు అన్నది వాళ్ళకి కర్కాటక లగ్నం వాళ్ళకి బాగా విశేషంగా ఫలితాన్ని ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక ఇలాంటి ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితికి వచ్చినప్పుడు విశేషమైన పరిస్థితులు ఏం కనిపించట్లేదు. ఉద్యోగరీత్యా చాలా న్యూట్రల్గా ఉంది. ఏం పట్టుకున్నా అది ఇబ్బందికరంగా కనిపిస్తుంది. కాబట్టి ఉన్న ఉద్యోగాన్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయినా అది తాత్కాలికంగా అనుకుని అలా ఉండడానికి ప్రయత్నించండి తప్ప దాని మీద మళ్ళీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మాత్రం చేయకండి. లేకపోతే దాని మీద విశేషంగా దృష్టి పెట్టి ఒకడు వ్యాపారం చేసే స్థలంలో ఎవరితో గొడవలు పెట్టుకోవడం కూడా ప్రయత్నం చేయకండి. ఇది రాజ్యంలో శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా వాడు శుక్రుడు మేషంలో ఉన్నాడు కాబట్టి ఏదో స్త్రీ మూలకంగా కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటాయి. అంటే జాగ్రత్త పడి స్త్రీలతో కొంచెం జాగ్రత్త ఉండవలసిన అవసరం ఎంతైనా అవసరం పడుతుంది. ఉద్యోగం కాదు వ్యాపారం చేసేవాళ్ళు విశేషంగా వ్యాపార స్థలంలో స్త్రీలు ఎవరైతే ఉంటారో అంటే విశేషంగా రిసెప్షన్లోని తర్వాత ఆఫీసులో పనిచేసే వాళ్ళంటే వాళ్ళతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గానే ఉంటాయి. తర్వాత విదేశాల నుండి శుభవార్తలు వినే అవకాశం ఉంది. దూర బంధువుల నుండి. అలాగే ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న ఆ యోచన పూర్తిగా మానుకోండి. విద్యార్థి దశలో ఉన్నవాడు విదేశాలకి చదువుకోవాలనుకున్న వాళ్ళకి ప్రస్తుతానికి న్యూట్రల్గానే ఉంది. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకి ఏ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేయండి. మనం చదువుకున్న ఉద్యోగం రావడానికి సమయం పడుతుంది. కనీసం జూన్ జూలై అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఏ ఉద్యోగం చదివితే అది చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే వివాహోత్సవం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం అవుతారు. కానీ వివాహం ఎంగేజ్మెంట్ వరకు వెళ్తుంది తప్ప వివాహం జరిగేది మాత్రం మనకు కనబడుతుంది. జూలై తర్వాత కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఈ 15 రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే సక్సెస్ఫుల్ కనబడుతుంది. అలాగే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసుకునే వాళ్ళకి, అలాగే ఫుడ్ ఇండస్ట్రీ, అదేవిధంగా అగ్రికల్చరు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఒక ఉత్సాహకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. మంచి జరగబోతుందని ఒక భావన కలుగుతుంది. కానీ అది మాత్రం తాత్కాలికమే కాబట్టి కొంచెం మంత్రం మీద దృష్టి పెట్టండి సరిపోతుంది. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు అష్టంలో ఉన్న కుజుడు వల్ల కొంచెం నష్టాలు, యోగించేవాడు అష్టంలో ఉండడం వల్ల అలాగే న్యూరో సిస్టమ్ మీద దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి విశేషంగా మోకాలు దిగుభాగం నరాలకు సంబంధించిన దోషాలు కొన్ని వస్తాయి. దాని వెంటనే క్యూర్ చేసుకోవడం ప్రయత్నం చేసుకోండి. అలాగే మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు శివునికి ఆరాధన చేయడం చాలా వహిస్తుంది. కాబట్టి శివ ఆరాధన అంటే అభిషేకం కాబట్టి అభిషేకం అనేది చేసుకోవడం ప్రాసం వహిస్తుంది. కాబట్టి ఆ విధంగా అభిషేకం చేయించుకోవడం, ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు ఆరోగ్య విషయంలో సరైన స్థితిగతుల్లో మనం ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత అదృష్టం కూడా మనకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. శివారాధన చేసి ఆ తీర్థం తీసుకోవడం వల్ల ఆ విధంగా చేసుకుంటేనండి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.